ఇవాళ నిజామాబాద్ నగరంలో ఇంత గొప్పగా ఇంత సిస్టమేటిక్గా క్రమశిక్షణగా ఇవాళ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం నిజంగా కూడా చాలా స్ఫూర్తినిస్తూ ఉన్నది. చాలామంది చాలా అనుకుంటారు, సరే ఒకటి రెండు ఎలక్షన్లో గెలవగానే వాపుని బల్పుగా భావిస్తారు. కానీ నిజమైన మరి కార్యకర్తలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలే ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. చాలా కష్టకాలంలో కూడా ఇంతమంది యువకులు ఇవాళ నేను చాలామంది కొత్త యువకుల్ని చూస్తూ ఉన్నాను, యూత్ని చూస్తూ ఉన్నాను. ఈ సమావేశంలో కష్టకాలంలో కూడా ఇవాళ కేసీఆర్ గారికి అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి గణేష్ గారికి మీరందరూ కూడా అండగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే గణేష్ అన్న గురించి మీ అందరికి తెలుసు, ఎట్లుండే తెలంగాణ ఎట్లా చేసిడు కేసీఆర్ అని ఎట్లయితే అంటామో అట్లనే ఎట్లుండే నిజామాబాద్ ఎట్లా చేసిడు నిజామాబాద్ని గణేష్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఎవరు నిజామాబాద్కి వచ్చినా ఒక 10 సంవత్సరాల క్రితం నిజామాబాద్కు ఇప్పటికి నిజామాబాద్కి పోలిక కూడా లేదు. బ్రహ్మాండమైన డివైడర్లతోటి 4 లైన్ రోడ్లు, మంచి మంచి మొక్కలు, ఆయన సొంత ఇంట్లో ఎట్లనైతే ఆ గార్డెన్ పెంచుకుంటాడో అట్లా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని చాలా గొప్పగా నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు. అనేకమైనటువంటి పార్కులు కట్టించారు మీరందరూ చూసు. అట్లనే క్రిమోటోరియాలు కూడా, శ్మశాన వాటికలు కూడా కట్టించాడు బ్రహ్మాండంగా. ఇవాళందరికీ కూడా కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో ఇవాళ నిజామాబాద్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇవాళ చాలా కలెక్టరేట్ కట్టుకున్నాం, అట్లనే నాక్ బిల్డింగ్ కట్టుకున్నాం కొత్తగా. అట్లనే మాధవ నగర్ ఆర్ఓబి ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ 63 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 30 కోట్లతో కట్టేది. దాని మొత్తం అది సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చిందన్న ప్రచారం ఇవాళ సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు చేసుకోవడం నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉన్నది. మనం ఉన్నప్పుడు అది చకచకా పనులు జరిగినాయి, మళ్ళీ కూడా గడిపోయింది వాళ్ళ ఆర్ఓబి. ఇట్లా చాలా గణేష్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ఐటీ హబ్ కూడా అంత గొప్పగా కట్టుకున్నాం. మనం ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఇవాళ ఐటీ కంపెనీలు పారిపోయే పరిస్థితి ఉన్నది. ఐటీ హబ్ వల్ల మూలకు పడిపోయే పరిస్థితి కూడా ఉన్నది. ఇంతకుముందే గణేష్ గారు నేను మాట్లాడుకుంటా ఉన్నాం, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ 7 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ నగరంలో నెలకొల్పడం జరిగింది. उसमें हज़ारों बच्चे अब तालीम ले रहे, वो भी दुनिया से लड़ सकते वो तालीम, ऐसा तालीम ले रहे. इंग्लिश मीडियम में फ्री कपड़े, फ्री किताबा दे के आज ज़बरदस्त तालीम उस पर मिल रही. 7 रेजिडेंशियल स्कूल कोई मामूली बात नहीं है. एक टाउन में 7 रेजिडेंशियल स्कूल लगाने, और वो भी उसमें 6 रेजिडेंशियल स्कूल का बिल्डिंग भी बन चुकी है. ऐसा कहीं भी नहीं हुआ स्टेट में. खाली निज़ामाबाद में गणेश साहब के सदारत में ये पूरी चीज़ आज हुआ. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఇవాళ నిజామాబాద్ నగరంలో జరిగింది. ఎవ్వరు కూడా కాదనలేరు. ఎక్కడ కూడా గణేష్ గారు కాంట్రవర్సీలకు పోలేదు, ఎవరిని కూడా తిట్టలేదు, ఎవరి మీద కూడా యుద్ధం చేయలేదు. తన పని ఏందో తను చేసుకుంటూ పోయిండు. చాలా గొప్పగా నిజామాబాద్లో సరే ఎన్నికల్లో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం, అది వేరే విషయం. కానీ నిజామాబాద్ డెవలప్మెంట్ ఎవరి పీరియడ్లో జరిగింది అంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పీరియడ్లో, గణేష్ పీరియడ్లో జరిగిందని ప్రతి ఒక్కరూ చెప్పుకునేటట్టు, 10 కాలాల పాటు నిలబడేటట్టు. నేను మొన్న అది ట్యాంక్ బండ్ పోయినాం, బ్రహ్మాండంగా అక్కడి నుంచి వస్తూ ఉంటే క్రిమిటోరియం, శ్మశాన వాటికను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అమెరికాలో, యూరోప్లో, లండన్లో ఎట్లనైతే గొప్పగా ఉంటాయో అంత గొప్పగా ఇవాళ నిజామాబాద్ నగరంలో తీసుకోవడం జరిగింది. ఇది అంతటి కూడా నిజామాబాద్ 10 కాలాల పాటు కూడా గుర్తుండే పనులు గణేష్ గారు చేయడం జరిగింది. మొన్నటికి మొన్న బాజిరెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక కొత్త బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి
వారు ఆలోచన చేసి మేము స్థలం కూడా చూసినాం. ఆ ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్ని అక్కడే మెయిన్ రోడ్ మీద రైల్వే స్టేషన్ దగ్గరలో స్థలం అంతా చూసి తను డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగింది. బోర్డు మీటింగ్లో పెట్టడం జరిగింది. ఎన్ని కోట్లన్నా బస్ స్టాండ్కు బోర్డు మీటింగ్లో ఎన్ని కోట్లు ప్రపోజ్ చేసాం? 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కొత్తగా బస్ స్టాండ్ కట్టాలి అని చెప్పి బాదిరెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు బోర్డు మీటింగ్లో ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం మళ్ళీ రాలేదు. ఇవాళ ప్రజల కోసం ఉపయోగపడవలసినటువంటి ఆ జాగాని, ఒక మంచి బస్ స్టాండ్ కట్టుకోవాల్సినటువంటి ఆ జాగాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీస్ కోసమట, వాళ్ళు మడిగలు కట్టుకుంటారట, వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటారట, దాంట్లో కిరాయిలకి ఇచ్చి పైసలు సంపాదించుకుంటారట. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు మీద చేసుకోవడం జరిగింది. ఇది నిజామాబాద్ పట్టణ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా జాగాలు ఉంటాయి పార్టీ ఆఫీస్కు. మేము కూడా పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం, కానీ మేము మెయిన్ రోడ్ తీసుకునే వాళ్ళని మేము కూడా కావాలంటే, కానీ కేసీఆర్ వద్దన్నాడు. అక్కడ ఏంది శిల్ప నేనే నేనే మన ఆఫీస్ మెయిన్ రోడ్ మీది ప్లేస్, అక్కడ మొత్తం కూడా షాపులు ఉన్నాయి మొత్తం మెయిన్ రోడ్ మీద. డాక్కా బజార్తో కూడినటువంటి మొత్తం జాగా తీసుకొని మనం ఆఫీస్ కట్టుకుందామని చెప్పి చాలామంది మా నాయకులు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది మేము అప్పుడు కేసీఆర్ గారికి చెప్పిన, నేను మంత్రిగా ఉన్నా అంటే అప్పుడు కేసీఆర్ గారు అన్నది ఏంటంటే, వద్దు అట్లా మెయిన్ రోడ్ మీద తీసుకోవద్దు, వెనుక తీసుకోండి, మెయిన్ రోడ్ మీద ప్రజల అవసరానికి పనికొచ్చేటట్టు ఉండాలి ప్రభుత్వ భూములు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మాకు చెప్పడం వల్ల మేము వెనుక తీసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. కానీ ఇవాళ బస్టాండ్ కోటం ప్రతిపాదించినటువంటి స్థలం, కోట్లాది రూపాయల విలువ గల మెయిన్ రోడ్ మీద ఉన్న స్థలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన సొంత బిల్డింగ్ కోసం వాళ్ళు దాని ఆదాయం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు దీని మీద ప్రశ్నించవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ వేదికగా నేను పిలుపునిస్తానని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా గణేష్ గారు అభివృద్ధి చేస్తే మరి 2.5 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఒక్క పని అంటే ఒక్క పని ఏం చేసిర్రంటే ఇప్పుడు నేను చెప్పింది చేసిర్రు. బస్టాండ్ స్థలం గుంజుకొని కాంగ్రెస్ పార్టీకి రాసుకున్నారు. అది తప్ప ఒక్క పని కొత్తగా ఒక్క పని అంటే ఒక పని చేయలేని సంగతి కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సరే కొన్ని మరి కారణాల వల్ల ఓటమి చెంది ఉండవచ్చు గణేష్ గారు. కొన్నిటికి లోన్ అయిపోయి, కొందరు మాటలు నమ్మి మరి రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసి ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే గెలిచినాడు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గణేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది ఏంది, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్ళు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇద్దరు కూడా కలిపి ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో, నగరంలో ఒక్క పైసా కొత్త పని కూడా చేయలేరు. అభివృద్ధి కావాల్సిందే మనకి, అనవసరంగా మోసపోయినాం, మాటలలో పడిపోయి మోసపోయినామని ఇప్పుడు నిజామాబాద్ ప్రజలు, నాతోటే ఎంతోమంది నా ఫ్రెండ్స్ కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, ఇవాళ అనడం జరుగుతూ ఉన్నది. పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, వచ్చేసారికి అట్లా జరగదు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, గణేష్ గారిని గెలిపించుకుంటాము అన్న మాట ఇవాళ వస్తూ ఉన్నది నిజామాబాద్ నగరంలోని. మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇకపోతే ఈరోజు ప్రభుత్వం సంగతి చూస్తూ ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి సంగతి చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి టీవీలలో కనిపించగానే టీవీలు బంద్ చేస్తున్నారు ప్రజలు. ముఖ్యమంత్రి పేరు తీసి అడిగితే ఎంతటోళ్ళైనా సరే థూ అన్న మాట మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని తిట్టరాని తిట్లు తిడుతున్నారు, వినలేనటువంటి తిట్లు తిడుతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ తిట్లు తింటున్నారు ఎవరు అంటే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే. ఎందుకు? ఆ రోజు ఎన్నికలప్పుడు అనేక మాటలు చెప్పిండు, ఒక్కటంటే ఒకటి అమలు చేస్తలేడు. ఆ రోజు మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇప్పటికీ అమలు లేదు.
ఆ రోజు పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తా అన్నాడు. ఇప్పటికీ లేదు. 100 రోజుల్లో చేస్తా అన్నాడు. 900 రోజులు అయిపోయింది. ఇప్పటికీ పెన్షన్ పెంచుడు లేదు. కొత్త పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తుండు, నేను తాతకి ఇస్తా. కేసీఆర్ అత్తకే ఇస్తుండు, నేను కోడలికి ఇస్తా. ఇంట్లో అంతమందికి ఇస్తా అన్నమాట మాట్లాడాడు. ఒక్క కొత్త పెన్షన్ లేదు ఇప్పటికీ. ఇట్లా అనేక రకాలుగా ఏది చెప్పినా 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు. వస్తుంది 500కి గ్యాస్ సిలిండర్. ఒక నెల వచ్చింది, బంద్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా. అందుకే ఇవాళ ఎవరిని కదిలించినా తిట్లు ముఖ్యమంత్రిని. ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అయిపోయాడు. కాబట్టి ఇవాళ ఆయన ఏం చేస్తలేడు, ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చే పనులు లేడు. ఓన్లీ కుంభకోణాలు, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఆ పనుల మాత్రమే ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్లో ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేసే పనిలోనే ఉన్నాడు ఇవాళ ఈ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు. ఎంత దొరికితే అంత దోచుకోవాలి, దోచుకున్నది దాచుకునే పనులనే ఇవాళ మొత్తం మంత్రివర్గం కూడా ఇవాళ ఉన్న సంగతి కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకమైనటువంటి కుంభకోణాలు. ఇవాళ నాదర్గూల్ భూములలో 100 కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నది. వట్టి నాగులపల్లి భూమిలో 100 కోట్లు ఇవాళ రెవెన్యూ మంత్రి కుంభకోణం చేస్తూ ఉన్నాడు. అట్లనే ఇవాళ అనేక రకాలుగా మంచిరేవుల భూములు, అక్కడ వేణుగోపాల స్వామి గుడి దేవాదాయ భూములు 116 ఎకరాల భూమి, ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలు ఉంటున్నాడు. అంటే 1000-1500 కోట్ల రూపాయలు ఇవాళ మింగేసే ప్రోగ్రాంలో ఉన్నారు. అట్లా ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అవి మింగేసే పనిలో ఉన్నారు. 4th సిటీ అని పెట్టిండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఫార్మా ఇండస్ట్రీని తెచ్చి ఎందరికి ఉద్యోగాలు ఇచ్చి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి 14,000 ఎకరాలు సేకరణ చేసి పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి కన్నా 14,000 ఎకరాల మీద పడ్డది. ఆ 14,000 ఎకరాలు 4th సిటీ పేరు మీద అమ్మేస్తాడట. 1000 కోట్లు దోచుకునే ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉన్నది దాంట్లో. అట్లనే మూసీ సుందరీకరణ అంటాడు. మూసీలో బురద నీళ్ళు వారుతుంటే, డ్రైనేజ్ నీళ్ళు వారుతూ ఉంటే అవిటి శుభ్రం చేసే పని చేయాలి. ఎస్టీపీలు కట్టాలి. ఎస్టీపీలు కట్టి మల్లన్న సాగర్ నుంచి గోదావరి ఫ్రెష్ నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోయాలి. ఒక 10-15 వేల కోట్ల పనులు అయిపోతాయి. కానీ 1,50,000 కోట్ల రూపాయలతోటి మూసీ సుందరీకరణ చేయబోతా ఉన్నాడు. 10,000 కోట్లలో అయ్యేది 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. అంటే దాంట్లో దోసుకుందామనే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మూసీ సుందరీకరణ పేరు మీద 3,000 ఎకరాలు ఇవాళ సేకరించి ఆ 3,000 ఎకరాలను కూడా అమ్మే పనిలో ఉన్నాడు. ఇవాళ కార్పొరేట్ సంస్థలకు, గద్దలకు ఇవాళ అమ్మే పని, అమ్మి డబ్బులు సంపాదించే ప్రోగ్రాంలో ఉన్నాడు. ఇట్లా అనేక రకమైన కుంభకోణాలు. సింగరేణి బొగ్గు కుంభకోణం మీరు చూసిరు టీవీలల్లా. అట్లనే విద్యుత్ కుంభకోణం మీరు చూసిరు టీవీలల్లా. అట్లనే ఎక్సైజ్ కుంభకోణం మీరు పేపర్లలో, టీవీలలో చూసిరు. సమ్మక్క సారక్క జాతర టెండర్ల కోసం కూడా 3 మంత్రులు కొట్టుకునే పరిస్థితి కూడా మీరు టీవీలలో చూసిరు. ఇట్లా అనేక రకమైన కుంభకోణాలు చేస్తూ కొత్తగా ఇప్పుడు ఇంకో కుంభకోణానికి తెరలేపారు. సోదరులు, అది జాగ్రత్తగా వినండి. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన కరెంటు డిపార్ట్మెంట్ ఉన్నది, అంతా ఒకటే డిపార్ట్మెంట్. అది దాన్ని ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ని 3 ముక్కలుగా చేస్తూ ఉన్నారు. 3 ముక్కలు. ఒకటేమో ఫ్యాక్టరీల కోసం ఒకటి, కమర్షియల్ కోసం ఒకటి, ఇండ్ల కోసం ఒకటి, ఇంకోటేమో రైతుల కోసం అట. అంటే ఈ రైతుల వ్యవసాయ కనెక్షన్లు ఏదైతే ఫ్రీగా ఇస్తున్నామో ఇప్పుడు ఆ కనెక్షన్లు, అట్లనే మిషన్ భగీరథ మంచినీళ్ళ కనెక్షన్లు, అట్లనే లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, రైతులకు నీరిచ్చే కనెక్షన్లు ఏవైతే ఉచితంగా ఇస్తున్నామో అవన్నిటినీ విడదీసి ఒకటి పెట్టింది. ఇప్పుడు రైతు డిస్కమ్ అని పెడతా ఉన్నారు. ఏవైతే డబ్బులు సంపాదిస్తుందో ఫ్యాక్టరీలకు ఇచ్చే కలెక్షన్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు ఇచ్చే కనెక్షన్లు ఏవైతే డబ్బులు సంపాదిస్తుందో అది వేరే డిస్కమ్లో పెడతా ఉన్నారు. పెట్టి ఆ డబ్బులు సంపాదించే డిస్కమ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రోగ్రాం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఇవాళ మన కరెంటు డిపార్ట్మెంట్ని డబ్బులు సంపాదించే డిస్కమ్లని ఇవాళ ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడైతే డబ్బులు లేవో,
ఎక్కడైతే బిల్లు రావో, ఎక్కడైతే ఉచితంగా ఇస్తామో రైతులకు అది గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. అర్థం చేసుకోండి ఒకసారి. ఇంతకుముందు ఏం జరుగుతుండే, ఫ్యాక్టరీల దగ్గర, కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర వసూలు చేసేటువంటి డబ్బుల్ని ఇటు రైతులకు ఉచితం కోసం వాడుకునేది. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు వాడుకునేది. ఇవాళ ఆ డబ్బులు సంపాదించడాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట. పైసలు మాట్లాడుకొని ఇవాళ ఉచితంగా ఇచ్చేది సపరేట్గా పెడతారట గవర్నమెంట్ దగ్గర. అంటే రాబోయే రోజుల్లో రైతులకు గురే పడబోతా ఉన్నది. రైతుల కరెంటు చక్కగా రాదు. ఎందుకంటే దాంట్లో పైసలే లేవు. ఈ రైతు డిస్కీమ్ పేరు మీద 35,000 కోట్లు బాకీ ఏదైతే ఉన్నదో కరెంట్ డిపార్ట్మెంట్ మీద, అది రైతు డిస్కీమ్కి అప్పచెప్తా ఉన్నారు. ఆ బాకీని ఆదాయం లేదు, అన్ని ఉచిత కనెక్షన్లే, ఆదాయం లేదు, ఉల్టా అప్పు కూడా దాని మీదనే పెడుతున్నారు. పైసలు వచ్చేటి దాని మీద అప్పు పెడతలేరు. అవి ఫ్రీగా పెట్టి అది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే ప్రోగ్రాం పెడతా ఉన్నారు. 1,000 కోట్ల కుంభకోణం ఇవాళ ఈ డిస్కీమ్లో జరుగుతూ ఉన్నది. ఈ 3 డిస్కీమ్లు విభజన చేసి పైసలు సంపాదించేదాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, బిల్లు లేనిది ఉచితంగా ఇచ్చేదాన్ని గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని ఇవాళ 1,000 కోట్ల కుంభకోణానికి తెరలేపుతా ఉన్నారని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమయాను హామీలు ఇచ్చినా అమలు చేయమని కొట్లాడితే, అసెంబ్లీలో కొట్లాడినా, బయట కొట్లాడినా, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని కేసులు పెట్టుడు, వాళ్ళని సతాయించడు. ఇవాళ నువ్వు ఇగో కుంభకోణం చేస్తున్నావా, ఇగో ఈ విద్యుత్ కుంభకోణంలో, ఈ డిస్కీమ్ల కుంభకోణంలో 1,000 కోట్లు నువ్వు సంపాదించి ప్రైవేట్ వాళ్ళ పరం చేయబోతున్నావా అని మేము గట్టిగా అడిగితే ఇవాళ కేటీఆర్ మీద కేసులు పెడతాడు, ఇవాళ హరీష్ రావు గారి మీద కేసులు పెడతారు. చివరికి కేసీఆర్ గారిని కూడా కాళేశ్వరం పేరు మీద ఓ కమిషన్ వేసి, ఆ కమిషన్ చెప్పింది లేదు, పీకింది లేదు, ఇవాళ ఆయనను కూడా సతాయించే కార్యక్రమం పెట్టినారు. అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే అవినీతిని, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఫెయిల్యూర్ సీఎంగా ఉన్నాడో, ప్రజలకు ఇవ్వవలసినటువంటి నువ్వు హామీలు అమలు చేస్తామని చెప్పి గట్టిగా అడిగితే ఇవాళ మన మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెడతా ఉన్నాడు. దయచేసి మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మీ అందరికీ అండగా మేము ఉంటాం, మీ అందరితో పాటు ఉంటాం. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. బాజాబ్తాగా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడదాం, వీళ్ళు ఫెయిల్ అవుతున్న సంగతిని ఎండగడదాం, సోషల్ మీడియా ద్వారా ఎండగడదాం. మేము పోస్టులు పంపిస్తాం, మీరు లైకులు చేయండి, షేర్లు చేయండి, మొత్తం మనం ఈ రకంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా కుంభకోణాలు చేసుడే కాదు, మా మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోవడమే కాదు, ఇవాళ తెలంగాణ ఉనికికే ప్రమాదం అయ్యే పరిస్థితి వస్తూ ఉన్నది. సోదరులారా, ఇవాళ సభ్యత్వం ఇవాళ కార్యక్రమం ఉన్నది. ఇది చాలా అవసరం. బీఆర్ఎస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉనికికే ప్రమాదం వస్తూ ఉన్నది. ఇవాళ వారం రోజుల నుంచి జరుగుతున్న సంగతులు మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులేమో తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటాడు. అంత మాట అన్నా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు, బండి సంజయ్ సపోర్ట్ చేయడు, కిషన్ రెడ్డి సపోర్ట్ చేయడు. అంటే ఏమర్థం? తెలంగాణ ఉనికి లేకున్నా సరే మేమందరం మాత్రం కలిసి ఉండాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన ఏమేమంటున్నాడో మీ అందరు చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరు అసలు? ఆంధ్రలో తెలంగాణలో దృష్టి పడడం మూలంగా, దిష్టి తగలడం మూలంగా మా ఆంధ్రలో కొబ్బరికాయలు ఎండిపోతున్నాయని చెప్పి అన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పడితే ఆయనకట బాధ అయిందట. బాధతోటి 11 రోజులు అన్నం తినలేదట. ఇవి అటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయననట మన తెలంగాణ పుట్టినరోజు నాడు, నిన్న 2 జూలై నాడు, మన తెలంగాణ ఆవిర్భవించిన రోజు నాడు తెలంగాణ గడ్డ మీదనే వచ్చట తెలంగాణ పునర్నిర్మాణం సభ పెడతాడట. అంటే తెలంగాణ వస్తే బాధపడిపోయి 11 రోజులు అన్నం తిననోడివి నువ్వు మా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు ఇక్కడ కొందరు తెలంగాణ వాదులు అన్నారు నువ్వు ఇక్కడికి రావద్దు అన్నారు. అంటే 2వ తారీఖు నాడు రావద్దు అన్నారు. అంటే నీ అయ్య జాగీరా అంటాడు.
అవి మాట్లాడాల్సిన మాటనేనా? నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి, అట్లా మాట్లాడవచ్చునా? అంటే తెలంగాణ వాళ్ళని రెచ్చగొడదామని చూస్తున్నావా? అసలు నువ్వు ఎవరు? తెలంగాణ పునర్నిర్మాణంతో నీకేం పని? తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ మెడలు వంచి వాళ్ళ రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన తెలంగాణని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు 10 సంవత్సరాల్లో. నువ్వు అవసరం లేదు. నీ పునర్నిర్మాణం చేయాలనుకుంటే మీ ఆంధ్ర చేసుకో, నీకు అక్కడ ఒక పని ఉన్నది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ. చక్కగా మీ రాజధానిని కట్టుకునే చేత కాదు మీకు. నువ్వు తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు మీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఇంతకుముందు మీ ఆంధ్రాకు రాజధాని కూడా కట్టుకోలేకపోయారు, సెక్రటరియట్ కూడా కట్టుకోలేకపోయారు. ఆ పని చూసుకో. మళ్ళీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటికీ లేదు. ఇప్పటికీ సెక్రటరియట్ కాలే, ఇప్పటికీ రాజధాని కానవాళ్ళు లేదు. ఆ పని చూసుకో. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు తెలంగాణను చూసుకోవటానికి. కాబట్టి నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. ఏం పోటీ చేస్తానంటాడు? ఏమైతే నువ్వు పోటీ చేస్తే? మా తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు. ఎవడు ఇంటోడు ఎవడు బయటోడు తెలుసు మా తెలంగాణ వాళ్ళకి. మీకు ఎట్లా సురుకు పెట్టాలో అట్లా సురుకు పెడతారు. నువ్వు పోటీ చేస్తే మాకు పెద్ద పోయేదే లేదు. నువ్వు ఎందుకు చేస్తూనే ఉన్నావు. 2023 ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినావు. 2018 ఇవాళ నీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు పోటీ చేసిండు తెలంగాణలో. 2023లో నీ జనసేన పార్టీ పోటీ చేసింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా నీ జనసేన పార్టీ పోటీ చేసింది. ఏం పీకిరు మీరు? ఏమైంది? ఎవరిని భయపెట్టిస్తున్నావు? కాబట్టి మీ జాగలో మీరు ఉండుర్రి, మా జాగలో మేము ఉన్నాం. మా పని మాకున్నది, మీ పని మీరు చేసుకోరు. మీ రాష్ట్రంలో చాలా చేసేది ఉన్నది మీకు. ఆడ ఏం మంచిగా లేదు మీకు. పబ్లిక్ అంతా అసంతృప్తితో ఉన్నారు మీ మీద. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను హెచ్చరిస్తా ఉన్నా, మాటలు జాగ్రత్త. మాటలు జారితే తెలంగాణ ప్రజలకు నీకు ఎట్లా సమాధానం చెప్పాలో తెలుసు. తెలంగాణ ప్రజలు పుట్టిన కాడ నుంచి ఉద్యమకారులే. ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఉద్యమకారుడే. చాలా చాలా చూసినాం నీలాంటి వాళ్ళని. మస్తు మంది వచ్చిర్రు, మస్తు మంది పోయిర్రు. దాంట్లో నువ్వు ఒకటి అయితే తప్పిస్తే పవన్ కళ్యాణ్ మాటలు జాగ్రత్త అని చెప్పి నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఇదంతా ఒక డ్రామా పథకం ప్రకారం జరుగుతూ ఉన్నది. బక్కన్ నరసింహులతో అనిపించారు, పవన్ కళ్యాణ్ తోటి అనిపిస్తూ ఉన్నారు. దీనికి వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు పైన మోడీ గారు, వీళ్ళందరూ ఒక జట్టు అయినరు, ఒక మూట అయినరు. వీళ్ళందరికీ ఏదంటూ రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా నడాలి. కాబట్టి ఈ తెలంగాణ వ్యతిరేక శక్తుల నుంచి తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి బీఆర్ఎస్ పార్టీ నడుము బిగించాలి. ఏనాటికైనా తెలంగాణ కేసీఆర్ శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ బలం పొందుతూనే తెలంగాణ వ్యతిరేక శక్తుల నుండి కాపాడుకోగలుగుతాం. అందుకే ఈ సభ్యత్వ నామోదుకి చాలా ప్రాముఖ్యత ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. వాడులో ప్రతి దగ్గర కూడా బ్రహ్మాండమైన సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సైనికులు తయారు కావాలి, కేసీఆర్ సైనికులు తయారు కావాలి. ఇటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను ఉరికిచ్చి మన మీద దండయాత్ర చేసేటువంటి, మన మీద దండయాత్ర చేయాలనుకునే వ్యక్తులను ఉరికిచ్చి కొట్టడానికి మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైనికులు తయారు కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి బీజీ గౌడ్ గారు చెప్పినట్టు, గణేష్ గారు చెప్పినట్టు మనందరం కూడా సభ్యత్వం బ్రహ్మాండంగా చేయించుకొని సర్ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయి మన వాళ్ళ ఓట్లని పోకుండా చూసుకోవడం, అట్లనే వ్యతిరేక డూప్లికేట్ ఓట్లను తీసేపియడం, ఈ 2 కార్యక్రమాలు మనం దగ్గరుండి కూడా చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
జై తెలంగాణ. ప్రోగ్రాం ఇది ఎందుకు పెట్టినామంటే ఈ సభ్యత నమోదు మీద ఒక శిక్షణ శిబిరం కూడా ఉంటుంది రాబో రోజుల్లో. శిక్షణ శిబిరంలో మనకున్నటువంటి 301 బూతులు ఉంటే 602 మంది శిక్షణ శిబిరంకి వస్తారు. ఒక 50 మంది జోనల్ కమిటీ సభ్యులు వస్తారు. కానీ తతిమ వాళ్ళు రారు. ఈ సెలెక్టెడ్ పీపుల్కే శిక్షణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు అందరు ముఖ్యమైన నాయకులతోని ఈరోజు సన్నాహక సమావేశం పెట్టుకుంటే వారికి కూడా సభ్యత్వ నమోదు మీద ఈ సర్ ప్రోగ్రాం, సర్ అంటే చాలామందికి తెలియదు కాబట్టి దయచేసి ఒకటే 10-15 నిమిషాల్లో నేను పూర్తి చేస్తా. నేను పత్రికా సోదరులు కూడా కోరుతా ఉన్నా, ఈ సర్ ప్రోగ్రాంని ఒక మా కార్యకర్తలకే కాదు సామాన్య ప్రజానికం కూడా దీంట్లో ఎడ్యుకేట్ అయితే వాళ్ళు కూడా తమ ఓటర్ను నమోదు పరిశీలనలో పోకుండా చూసుకోగలుగుతారు. అదేవిధంగా కొత్త ఓటర్ ఉంటే కూడా నమోదు చేసుకోగలుగుతారు. దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సభ్యత్వ నమోదు మొన్ననే హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒకటే ఆలోచన చేశారు. ఏం చేశారంటే ఇంతకుముందు పుస్తకాల ద్వారా సభ్యత్వం జరిగింది. దాదాపు 60-65 సంవత్సరాలు అనేక పార్టీలు పుస్తకాల ద్వారానే సభ్యత్వం చేసేవారు. కానీ ఈరోజు మారుతున్నటువంటి పరిణామాల పట్ల ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. జనగణన అనేది ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. జనగణన కూడా ఈ ఆన్లైనే చేస్తూ ఉన్నారు డిజిటలైజేషన్ ద్వారా. ఇప్పుడు సర్ ప్రోగ్రాం ద్వారా ఓటర్ సవరణ కార్యక్రమం కూడా ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు. మనం కూడా మారుతున్నటువంటి పరిణామాలు చూసి మరి కేసీఆర్ గారు కూడా మనం కూడా డిజిటలైజేషన్ ద్వారా మరి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నటువంటి ఎవరైతే యాక్టివ్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ద్వారా మరి ఈ ఫోన్ ద్వారా సభ్యత్వం చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మనం 301 బూతులలో 602 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇకపోతే జోనల్లో కూడా 5 జోనల్ ఉంటే ఒక 50-60 మందిని మన సమన్వయ కమిటీ సభ్యులను చేసుకున్నాం. మీ ఎంబటి ఎవరైతే సభ్యత్వం చేస్తారో వాళ్ళు ఫోన్ ద్వారా చేస్తారో మీ ఎంబటి ఈ జోనల్ సభ్యులే కాకుండా స్టేజ్ మీద ఉన్న నాయకులు కానీ మన ముందున్నటువంటి ముఖ్య నాయకులందరూ ఆ డివిజన్ల నాయకులందరూ కూడా మీ ఎంబడి తిరుగుతారు. మరి సభ్యత్వం చేస్తూ మరి ఇంతకుముందు గణేష్ గుప్తా గారు కానీ మిగతా పెద్దలు మాట్లాడారు. మన అందరం ఏమనుకున్నామంటే గణేష్ గుప్తా గారు కాంగ్రెస్ పార్టీ గతంలో టీడీపీ పార్టీ ఏ పార్టీ ఉన్నా ఇంత మరి డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో పట్టణాభివృద్ధికి ఎన్నో నిధులు ఇచ్చిండు. ఇక గణేష్ గుప్తా గారు గెలిచిపోయిండు అనుకున్నాం. మనం కొంత ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయినాం. పోవడం వల్ల ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి సభ్యత కార్యక్రమం మన మున్సిపాలిటీలో కొంత దెబ్బతిన్నాం. కానీ రాబో రోజుల్లో సభ్యత్వం అనేది ప్రతి డివిజన్లో కూడా మనకున్నటువంటి సానుభూతి పరులు కానీ అభిమానులు కానీ ఎవరైతే మన లబ్ధి పొందినటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కానీ మరి పెన్షన్దారులు కానీ కళ్యాణ లక్ష్మి తీసుకున్నటువంటి వాళ్ళు కానీ లేకుంటే ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి దాంట్లో భాగస్వామ్యంగా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు కానీ మనం కేవలం వాళ్ళ ఇంటికి వెళ్తేనే సభ్యత్వం తీసుకుంటానికి ఈరోజు సంతోషంగా ముందుకొస్తారు. ఎందుకంటే మనం ఆనాడు చేసినటువంటి డెవలప్మెంటే కనపడుతుంది తప్ప ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కూడా మనం ఇచ్చినటువంటి పెన్షన్లు సరిగిస్తలేరు, మనం ఇచ్చినటువంటి రైతు బంధు ఇస్తలేరు, మనం ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఏం చెప్పారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మరి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. మేము వచ్చిన తర్వాత మరి 100 రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు
మరి 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఇలాంటి అనేక మరి అబద్ధం హామీలు ఇచ్చి అధికారంకి వచ్చారు. ఈరోజు ఏమంటారు రేవంత్ రెడ్డి, నన్ను చీల్చుకోండి, ఛాతీ చీల్చుకోండి, నా దగ్గర ఏం లేవు డబ్బులు అంటాడు. ఈరోజు కాడి ఎత్తేసాడు. కాడి ఎత్తేసి మరి ప్రజలకు చెప్పినటువంటి అంశాల మీద మరి ఈరోజు ఎత్తేసి కూర్చున్నాడు. ఇదంతా కూడా మనం సభ్యత కార్యక్రమంలో మనం బూత్ సభ్యులు కానీ, మన నాయకులు కానీ, సమన్వయ కమిటీ సభ్యులు కానీ ప్రతి ఇంటికి మనం 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం చేసినాం, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఏం చేసారో అది బేరీ చేసుకొని ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటే నినాదం కనపడతా ఉంది, రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలా. అవునా? చేతులు ఎత్తండి. కాబట్టి ప్రజల్లో ఈ మార్పు వచ్చింది. ఈ మార్పును మనం సరి అయిన దిశలో మనం ఉపయోగించుకుంటే సభ్యత్వం అనేది గతంలో 45,000 సభ్యత్వం గణేష్ గుప్తా గారి నాయకత్వంలో పట్టణంలో చేశారు. రాష్ట్ర స్థాయిలో 60 లక్షలు చేసినాం. ఇప్పుడు 80 లక్షలు కూడా మనం సేకరించి మనం చేసి మరి దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు మన మీటింగ్లో గతంలో క్రియాశీల సభ్యులైతే 100 రూపాయలు ఉండే, సాధారణ సభ్యులైతే 20 రూపాయలు ఉండే. కానీ ఇప్పుడు 100 రూపాయలని 50 రూపాయలు తగ్గించాడు. మరి సాధారణ సభ్యత్వం 20 రూపాయలది 10 రూపాయలు తగ్గించాడు. ఇప్పుడు మీకు పుస్తకాలు లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే సెల్ ఫోన్ తీసుకొని ఆండ్రాయిడ్ ఫోన్లో పోతాం, వాళ్ళ వివరాలు తీసుకుంటాం, వాళ్ళ ఫోటో స్పాట్ల దించుతాం. వాళ్ళు ఇచ్చే 50 రూపాయలు యూపీఐ పేమెంట్ ద్వారా ఇమీడియట్గా కట్ అవుతాయి. వాళ్ళు పేమెంట్ చేయగానే సభ్యత్వ రుసుము రసీదు వాళ్ళకి ఆన్లైన్లో వస్తుంది. మొన్ననే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చెప్పారంటే, సభ్యత్వ రుసుము కట్టిన తర్వాత రసీదు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్లోనే ఐడెంటిటీ కార్డు కూడా, ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా దాంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి అంశాన్ని కూడా మీకు ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రేపు రాబో రోజుల్లో ఈ సమావేశాల తర్వాత ఇప్పటికి 4 సమావేశాలు అయినాయి. పెద్దలందరూ కూడా హాజరైన ఇంకా 5 సమావేశాలు జరగాల్సింది ఉంది ఉమ్మడి జిల్లాలో. రేపు కామారెడ్డి ఉంది, తర్వాత బాల్కొండ ఉంది, తర్వాత నిజామాబాద్ రూరల్ కూడా మళ్ళీ పెడుతున్నాం. అదేవిధంగా బోధన ఉంది. ఇంకా 4-5 సమావేశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని సమావేశాలు కూడా ఇవే విషయాలు చెప్తా ఉన్నాం. తప్పకుండా సభ్యత్వ కార్యక్రమాన్ని గణేష్ గుప్తా ఆధ్వర్యంలో తప్పకుండా విజయవంతం జరుగుతుందని చెప్పి నిజామాబాద్ టౌన్లో అందరూ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అంటేనే బ్రహ్మరథం పట్టే అవకాశం నిజామాబాద్ పట్టణంలో కనపడతా ఉంది. అదేవిధంగా ఇదే కాకుండా ఈ సభ్యత్వమేమో పార్టీ పరంగా సర్వ్ ప్రోగ్రాం ఇది 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. 2002లో ఈ సర్వ్ ప్రోగ్రాం చేపట్టింది ఎలక్షన్ కమిషన్. ఇది ఎన్నికల కమిషన్, ఢిల్లీ దేశ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ డివిజన్ కార్యక్రమం. అంటే 2002లో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, మన తండ్రి కానీ, తల్లి కానీ, తాత కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ, ఇలాంటి మన పెద్దలు ఎవరైతే 2002లో ఓటర్ లిస్టులు ఉన్నారో దాన్ని బేరీ చేసుకొని వాళ్ళ వంశవృక్షంలో మనం కొడుకులు, మన్మళ్ళు, కోడళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు అన్నీ చూస్తారు. వాళ్ళు అప్పుడున్నారా పెద్ద మనుషులు, అప్పుడు 2002లో వీళ్ళ పెద్దలు ఓటర్ లిస్టు ఉన్నారా చూసుకొని ఇప్పటి ఉన్నటువంటి ఓటర్స్ ఉంటే తీసేయరు. అప్పుడు ఓటర్ లిస్టులో మన వంశవృక్షం సంబంధించిన వాళ్ళు లేకపోతే పక్కకు వెళ్తారు. దానికి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ సార్ 2026 ఎన్మరేషన్ ఫారం, ఈ విధంగా ఫారం ఇస్తారు. ప్రతి ఇంటికి ఎవరైతే ఒక్కొక్క బూత్కు అధికార యంత్రాంగం ద్వారా మరి బిఎల్ఓస్ ఆఫీసర్లు నియామకం అవుతారో, మరి ముఖ్యంగా ఈ 15వ తారీఖు
అధికారికంగా లాంచ్ కాబోతా ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా. ఈ అధికారికంగా లాంచ్ అయిన తర్వాత 25 జూన్ నుంచి 24 జూలై వరకు ఒక్క నెల మొత్తం మన రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, మన గల్లీలో, మన డివిజన్లో ఈ అధికారులు తిరుగుతారు. తిరిగి ఇటువంటి ఫారాలు ఇస్తారు. ఈ ఫారాలు ఇచ్చి నింపిమంటారు. ఈ నింపుకొని అప్పుడు ఓటర్ లిస్టులో పేరు ధృవీకరిస్తారు. ఇది ఏంటంటే గతంలో ఇది చాలా చక్కటి అవకాశం. డూప్లికేషన్ ఓటింగ్ ఉండదు. డూప్లికేషన్ అంటే ఎట్లన్నా చేసి గణేష్ గుప్తా గారిని ఓడగొట్టాలని చెప్పి గతంలో బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర నియోజకవర్గాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి మరి బోగస్ ఓటర్లను చేర్పించినటువంటి సందర్భం మన నిజామాబాద్లో కనపడ్డది. సుమారు ఒక 20,000 మంది బోగస్ ఓటర్లు నిజామాబాద్లో నమోదై మనకు నష్టం చేసినటువంటి సందర్భం ఈ డూప్లికేషన్ ఓటింగ్ వల్ల మనకు కలిగిందా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు డూప్లికేషన్ ఏదైతే ఉందో ఈ సర్వ్ ప్రోగ్రాంలో ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్లోనే ఈ డూప్లికేషన్ ఓటర్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఇకపోతే చనిపోయిన వాళ్ళ ఓట్స్ మనం గుర్తించాలి. మనం గుర్తించి తీసేపియాలి. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో, అరబ్ కంట్రీస్లో కానీ విదేశాల్లో కానీ తాత్కాలికంగా ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ తప్పకుండా మనకు ఉన్నటువంటి మన సానుభూతి పరులైతే తప్పకుండా మనం కొట్లాడి వాళ్ళకు ఓటు వేసే అర్హతను కోల్పోకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా మర్చిపోద్దని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఏదో తాత్కాలికంగా 3 నెలలకు 6 నెలలకు పనిచేయడానికి ఇతర దేశాలకు వెళ్తారు. మళ్ళీ ఓటింగ్ వచ్చి మనకు వేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు జూన్ 25 ఇంకా టైం ఉంది మనకు. ప్రాక్టికల్గా కూడా చెప్తే నేను అసలు ఏం జరుగుతుంది ఇంటెన్సివ్ దాంట్లో అనేది మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా, దయచేసి మీరు గమనించండి. మా అమ్మ వయసు 103 సంవత్సరాలు. మా అమ్మ వయసు 103 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అత్తనే. నేను గత 35 సంవత్సరాలకి వెళ్ళి కార్పొరేటర్ను, ఎప్పుడు ఓడిపోలే, ఓటు హక్కు వచ్చినప్పటికెళ్ళి వెళ్తున్నా. మా అమ్మకు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను పోయి చూసుకున్న ఓటు ఉందా లేదా అని. ఓటు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ చూసుకుంటే ఓటు లేదు, కానీ మా అమ్మ బతుకుంది. నేను ఆర్డీఓ గారు చెప్పిన, అరే మా అమ్మ ఓటు తీసినావా అంటే దాన్ని ఎక్కిచ్చేసిండు. మళ్ళీ ఒక 5 సంవత్సరాల మళ్ళీ పోయి చూసుకున్నా, మళ్ళీ ఓటు తీసేసిండు, మళ్ళీ ఎక్కించుకున్నా. ఇట్లా ప్రతి 5 సంవత్సరాలకు తీసేస్తుంటే నేను పోయి ఆర్డీఓ గారిని మెల్లగా అడిగిన, ఆర్డీఓ గారు అసలు ఏంది ప్రతిసారి నేనే వచ్చి మా అమ్మ ఓటు ఎక్కించుకున్నాడు. అయ్యో ఏం చెప్పాలి సార్, ఏమనుకోకు, 75 సంవత్సరాలు అందరి పీకేమన్నారు, అందుకోసం పీకెత్తున్నా, దాంట్లో మీ అమ్మది పోతుంది, కానీ మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు బతుకుతుందని నాకు తెలియదు కదా అంటారు. సో మన ఓటును మనం చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది మా సొంత అమ్మ మీదనే చెప్తున్నా, ఒరిజినల్గా చెప్పే స్టోరీ. ముఖ్యంగా ఇంకొక మంచి విషయం మీకు చెప్తా. ఎస్ఐఆర్లో ఇంకొకటి కూడా ఏంటంటే, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఒక బాబా అనే కార్యకర్త తీవ్రవాది మన తెలంగాణ రాష్ట్ర సమితికి ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేటర్ టికెట్ కావాలని గ్యాస్ని పోసుకున్నాడు, అది చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు. కేటీఆర్ గారి దగ్గర పోయిండు. కేటీఆర్ గారు యాస్టకి వచ్చిండు, అన్న మనం టికెట్ ఇస్తే గెలుతాడో గెలవడే, కొంచెం డౌట్ ఉంది అన్న. అప్పుడు నేను మేయర్ అయ్యేటప్పుడు, నువ్వు ఒక టికెట్ పోయిందనుకొని ఇచ్చేయన్నాడు. సరే మంచిది ఇచ్చేద్దా అని బాబాకి చెప్పినా, ఇగో నీకు బీఫామ్ ఇస్తున్నామన్నా. నోటిఫికేషన్ పడ్డది, తీరా పోయి చూస్తే ఆయనకు ఓటు హక్కే లేదు. బీఫామ్ ఏంది, మళ్ళీ వెంటనే వేరేతో వేయించుకొని ఓటు వేరేళ్ళకి ఇవ్వవలసి వచ్చింది. అంటే మన ఓటును మనం చూసుకోం, ఎట్లాగో వస్తుంది కదా 5 సంవత్సరాలకు ఒకసారని. కానీ ఎస్ఐఆర్ అనేది ఒక ప్రమాదకరమైన విషయం, దయచేసి గమనించండి మీరు. ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఓట్లు తొలగిస్తున్నాం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, కొత్త ఓట్లను నామోద కార్యక్రమం కూడా చేస్తున్నాం అంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్తున్న 9 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటిదాకా తొలగించిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 7 కోట్ల ఓట్ల సంఖ్య తగ్గించారు. ఈ ఎస్ఐఆర్ వచ్చింది ఎందుకు?
బార్డర్లో ఉన్న రాష్ట్రాల కోసం, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, అక్కడున్న రోహింగ్యుల కోసం కానివ్వండి, అక్కడున్న బంగ్లాదేశీయుల కోసం కానివ్వండి, వాళ్ళని తీసేద్దాననే ఆలోచనతో వచ్చింది. కానీ రాను రాను ఏమైందంటే ఇక్కడున్న ముస్లిం సోదరుల పైన కూడా ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తారు. దయచేసి గమనించండి. వచ్చిన ఆఫీసర్ ఏమడుగుతాడు మొట్టమొదటిసారిగా, మీరు అబ్జర్వ్ చేసిరో చేయలేదో మీరు, 2002 ఓటర్ లిస్ట్ మీ దగ్గర ఉందా అని అడుగుతాడు. ఓటర్ లిస్ట్ మన దగ్గర ఎందుకు ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది కదా. కాబట్టి మనం ఖచ్చితంగా అడగాలి, 2002లో ఓటు లేకపోతే మేము ఈ దేశానికి సంబంధించడం కాదా, ఈ రాష్ట్రానికి సంబంధించడం కాదా అని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. సో దయచేసి మీరు అందరూ గమనించండి. చాలా ప్రమాదకరం విషయం. మీకు ఎలక్షన్స్ ఓటు ఉంటేనే మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతాడు. నీకు ఓటే లేదనుకో, ఎవడొచ్చి నమస్తే పెడతారా? పెట్టాడు కదా. నమస్తే పెట్టే ప్రసక్తే. దయచేసి గమనించండి. మీరు మీ ఓటు మీకు ఉంటేనే ఎదుటి వచ్చి నమస్తే పెడతాడు. దీంట్లో మనకు కూడా ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉందో, ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా గెలిచే ప్రమాదం ఉందో అక్కడ మాత్రం ఓట్లు తొలగించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి గమనించండి మీరు. కాబట్టి మన ఓట్లను మనం కాపాడుకోవాలి, మన చుట్టుపక్కల వాళ్ళ ఓట్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యతనే ఇది. కాబట్టి మన కమిటీలు వేసిండ్రు, మన గుప్తా అన్న గారు ఆల్రెడీ కమిటీలు వేసిండ్రు. జాగ్రత్తగా పనిచేయండి దయచేసి. నేను కూడా మీ వెంబడి ఉంటా, నేను అంటేనే ఉంటా. ఇక సభ్యత్వ కార్యక్రమం గురించి చేద్దాం. సభ్యత్వ కార్యక్రమం గురించి 2 విషయాలే మాట్లాడతా. ఒకటి, సభ్యత్వం మొత్తం మన తెలంగాణలో అత్యధిక శాతం సభ్యత్వం చేసిన పార్టీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. ఎంత 70 లక్షల నామోదు కార్యక్రమం చేసినాం మనం. ఈ 75 లక్షల్లో ఇంటికి ఎవరైనా ఒక్క కార్యకర్త 3 ఓట్లు వేపిస్తే 2 కోట్ల 10 లక్షల ఓట్లు వస్తున్నాయి మనకు. ఇప్పుడున్న ఓట్లు ఎంత రాష్ట్రంలో? 3 కోట్ల 39 లక్షల ఓట్లు మాత్రమే. అంటే 2 కోట్ల 10 లక్షలు మనకు ఓట్లు రావాలి కదా, వచ్చినాయా? అంటే చేసిన సభ్యత్వం ఓటర్ లిస్టు పెట్టుకొని రాసుకున్న సభ్యత్వం అది. దయచేసి గమనించండి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడే సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ఓటర్ కార్డు, ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఆ సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి తప్పనిసరిగా ఇది నా సభ్యత్వం, నా పార్టీ, ఇది నా ఇల్లు, నా ఆత్మగౌరవ పార్టీ అని చెప్పుకునే విధంగా ఆ సభ్యత్వ కార్యక్రమం చేపడుతుంది. సభ్యత్వ కార్యక్రమం కూడా దయచేసి మీరు గమనించండి. డిజిటల్గా చేద్దాం. ప్రతి ఇల్లు తిరుగుదాం. ఇల్లు తిరిగి ప్రతి కాడ మనం ఓటు నామోదం చేయాలి. ఇది సభ్యత్వం. ఇంకా విధి విధానాలు అతి త్వరలోనే మాతోటి ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ మీతో ట్రైనింగ్ ఉంటుంది. ఆ పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో మీకు వివరణ ఇస్తాం. ముఖ్యంగా ఇక చివరిగా ఒక మాట. చాలామంది పెద్దలు చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి. నేను 2 విషయాలు చెప్పి ముగిస్తా చివరిగా. పవన్ కళ్యాణ్ సమావేశం పెట్టుకో, బహిరంగ సభ పెట్టుకో, అబ్జెక్షన్ లేదు. నీ పార్టీ పెట్టుకో, మాకు అబ్జెక్షన్ లేదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో, మాకు అబ్జెక్షన్ లేదు. ఈ 2వ తారీఖు నాడు ఎందుకు పెట్టిండు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా మీరు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే సభ పెట్టి దాని అర్థమైంది అంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే ఆలోచన. దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకు 3 తారీఖు నాడు వర్జం ఉందా ఏమన్నా? 2 తారీఖు నాడు ఏమైనా 1 తారీఖు నాడు ఏమైనా వర్జం ఉండేనా? 2వ తారీఖు ఎందుకు? 2 తారీఖు నాడు ఎందుకు పెట్టినావు? దానికి సమాధానం చెప్పాలి. అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మేము తెలంగాణకు వ్యతిరేకం, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టే ఇది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ ఏ రకంగానైనా తెలంగాణలో అడుగు పెట్టాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది. దయచేసి గమనించండి. పెట్టుకొని 1 తారీఖు పెట్టుకో, 31 నాడు పెట్టుకో, నీ పుట్టినరోజు పెట్టుకో, నీ పెళ్లి రోజు పెట్టుకో. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నడిపెట్టడం అంటే ఇది ఆలోచించదగ్గ విషయమా కాదా? దయచేసి కార్యకర్తలు ఇది మన ప్రజలకు తీసుకుపోవాలి. గంత తప్ప నేను ఇంకే రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ముఖ్యంగా మీ అందరికీ కూడా సభ్యత్వ కార్యక్రమంలో మనం నిజంగా కూడా మన ఇంటి వాళ్ళకి సభ్యత్వం తీసుకున్నా అని వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇప్పించే ప్రయత్నం చేయండి. ఇది నా పార్టీ, ఇది నా ఇల్లు, తెలంగాణ నా ఇల్లు పార్టీ అనే వాళ్ళకే చేద్దాం. వట్టిగా దొంగ సభ్యత్వాలు మనకు అవసరం లేదు. సభ్యత్వం అనేది దొంగ సభ్యత్వం అస్సలే అవసరం లేదు మనకు. దయచేసి గమనించండి. ఎస్ఐఆర్, సభ్యత కార్యక్రమం, ఇవి 2 కూడా మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాటి కార్యక్రమానికి నాకు రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, ఆయన అంటుండే తెలంగాణ బాధ వినిపిస్తే తెలంగాణకు ₹1 అంటుండే. చంద్రబాబు నాయుడు అన్నాడు అప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కరెంట్ రాదు, బట్టలు వేసుకోవాలన్నారు తీల మీద.
ఇంత అవమానం చేసినటువంటి తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోనే నెంబర్ 1 చేసిన వారు 10 ఇయర్స్లో 10 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి 120 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో పుష్కలంగా నిధులు ఇచ్చి మనం చాలా కష్టపడము. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మేమందరం కానీ ముఖ్యంగా గణేష్ గుప్తా సోదరుడు నేనేమంటున్నంటే గణేష్ గుప్తా ఎమ్మెల్యే గెలిచిన 2 సార్లు 10 సంవత్సరాల కాలంలో అంటే ముందే ఎట్లా ఉండేది అహ్మద్ ఈ 10 ఏళ్లలో ఎట్లయింది. గతంలో చాలా యోధాలు అనుకుంటారు కొంతమంది నాయకులు, పేర్లు తీసే అవసరం లేదు నాకు. 9 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచి పరిస్థితి ఏ విధంగా ఉంది. గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మీరు గమనించాలా. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచింది. ఇక్కడ నిజామాబాద్ టౌన్లో గెలిచిండు, ఆర్మూర్లో గెలిచిండు, కామరులో గెలిచారు. వాళ్ళు ఎవరు పని అడిగిండ్రు అనుకోండి, అన్న లైట్లు వస్తలేవన్నా జై శ్రీరామ్ అని వస్తే లైట్ అంటారు. అన్న మంచినీళ్ళు లేవన్నారు అనుకో జై శ్రీరామ్ అని వస్తాయంటారు. ఇది మనకు దాపరించిన పరిస్థితి. నేను ఒకటి గమనించాలా, ఎవరు హిందువులు గారు మొఘల్ సామ్రాజ్యంలో కూడా దేశాన్ని మొఘల్ని పరిపాలించినప్పుడు కూడా హిందువులు ఉన్నారు, ఇప్పుడు హిందువులు ఉన్నారు. పరిపాలించే దేశం పరిపాలించే నాయకులు హిందువులు ఉన్నప్పుడు హిందువులకు ఏ ఇబ్బంది వచ్చింది? హిందుత్వాన్ని ఒక మత్తులాగా కూర్చి ప్రజలకు దాన్ని వాడుకుంటూ గెలుస్తూ పోతుంది తప్ప ఈ దేశాన్ని రాష్ట్రం డెవలప్ చేయడం లేదు. మన కాళ్ళను మనం నరుకుంటున్నాం మనం. నేను ఒకటి మనం వేస్తున్నా, ఈ దేశంలో మంచి డెవలప్మెంట్ చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే కేవలం కేసీఆర్ గారు మాత్రమే. ఈ దేశంలో ఐటీ మినిస్టర్ ఉన్నారంటే కేవలం కేటీఆర్ గారు మాత్రమే. ఇంత మంచి పరిపాలన మనకు ఉన్నప్పుడు మనకేం కర్మ మన కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇంత దరిద్రం దాపరించిందంటే రాష్ట్రంలో చెప్పలేని దరిద్రం మనకు. మీరు అప్పుడేమైంది మరి మనం ఎంత బాగా చెప్పిండు కేసీఆర్ గారు, బ్రహ్మం గారు చెప్పిండు ఆయన. అరే కాంగ్రెస్ వస్తే ఏముండాలి అవి మొత్తం పోతుంది, రైతు బంధు బంద్ అవుతుంది, దళిత బంధువు రామ్ రామ్ అంటారు. ఇవన్నీ చెప్పినా మనం వినలేదు. మనం మోసగాళ్ళ మాటలు విని డబల్ చేపిస్తాను, 2000 ఇస్తా ఆడవాళ్ళకి అందరికీ, 4000 పెన్షన్ ఇస్తానే, తుల బంగారం ఇస్తానే, అన్ని మాటలు నమ్మి మనం మోసపోతే జరుగుతున్న పరిస్థితి. ఇలా ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ప్రభుత్వం, ఇలా ఉన్నది పచ్చ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు చెంచా, చంద్రబాబు యొక్క అనుచరుడే రేవంత్ రెడ్డి. చంద్రబాబు పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. మీరు దయచేసి గమనించాలి. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఉన్న రోజులు దరిద్రం తప్ప ఈ రాష్ట్రంలో ఏం లేదు. ఇవన్నీ గమనించడం కాదు, చూస్తున్నాం మనం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు దమ్ము కొట్టిండా చంద్రబాబు ఉన్నాడా? చంద్రబాబు బారిపడా లేదా? రాష్ట్రంకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి ఎక్కడ కాలేదు పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎందుకు వస్తుంది వల్ల భయం లేకుండా పోయింది. కేసీఆర్ లేడిగా మాకు ఓడేం లేడు, మాకేం అడ్డు అదుపు లేని వచ్చిన బయటకు వచ్చి అడ్డదిరిగా మాట్లాడతారు. దాని కారకులు ఎవరు? దాని కారకులు ప్రస్తుతం పరిపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దోపిడి దొంగల్లాగా ఉన్న ఆదాయాన్ని దొంగిలించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని మింగుతున్నారు, అప్పులు చేస్తారు. ఒక్కటి కూడా మనం డెవలప్మెంట్ చేయడం లేదు, ఒక పథకం కూడా చేయలేదు లేదు. ఇవన్నీ గమనిస్తూ కూడా మనం ఉండమంటే మనకు శని పట్టినట్టు ఇవ్వాలి. దాన్ని బట్టి ఇలా కేసీఆర్ గారు మనకు మెంబర్షిప్ డ్రైవ్ ఇచ్చిండు ఆయన, పార్టీ మెంబర్షిప్ డ్రైవ్. ఇది ముఖ్యంగా దయచేసి గమనించాలి. మీరు ఇక్కడికి వచ్చిన నాయకులు ఎవరు ఉన్నారు, పార్టీ మెంబర్షిప్ ఏది ఉందో మెంబర్షిప్ చేసే వాళ్ళందరి దగ్గర ఆన్లైన్ ఫోన్స్ ఉంటాయి. మీరు ప్రతి ఇంటికి వెళ్ళాలా. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండే, ఇప్పుడున్న పరిపాలన ఏ విధంగా ఉంది. మళ్ళా పరిపాలన రావాలంటే మీరందరూ మెంబర్షిప్ కావాల్సింది పార్టీలో చెప్పాలి. మీరు ఎంత ఎక్కువ మెంబర్షిప్ చేస్తే మన పార్టీకి కానీ గణేష్కి కానీ బలం వస్తుంది మనకు. దయచేసి చెప్తున్నా, ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఎంత బాగా చేస్తారో మన పార్టీకి పునాది అంత గట్టిగా ఉంటుంది మనకు. కాబట్టి మీరందరూ దయచేసి చెప్తున్నా, మీ అందరూ కూడా ఈ దీనిలో మెంబర్షిప్ డ్రైవ్లో ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఈ సార్ గురించి చాలా విషయాలు చెప్పిండ్రు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇవాళ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి
ప్రతి కాన్సెప్ట్ తిరుగుతున్నాడు. యువకుడు ఉత్సాహవంతుడు. మీరందరూ కూడా యువకులే. ఇప్పుడు నేను వచ్చే వాళ్ళంతా యువకులే. మీరు కష్టపడి మన పార్టీని బలోపేతం చేస్తేనే మా రాష్ట్రం బాగుంటుంది. మనకు లేదు దొంగలు మొత్తం దోసుకుపోతారు. ఇవన్నీ కూడా చూస్తూ మనం వరకుంటే మనం నష్టపోయింది మనమే. కాబట్టి దయచేసి మీరందరూ మరి ఈ విధంగా ఇవాళ మనం అనుకుంటున్నాం. ఇవాళ నిజామాబాద్ పట్టణమే కాదు, ఆర్మూర్ కానీ నిజామాబాద్ రూరల్ కానీ ఇవాళ తను జుక్కలు కూడా చాలా తక్కువ ఓటుతో ఓడిపోయాడు ఆయన. 20 మంది గెలిచి మన ప్రభుత్వం ఉంటాడు మనకు. ఇవాళ 20 మంది గెలకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇంత అరాచకాలు చేస్తుంది రాష్ట్రంలో. మరి చాలామంది అనుకుంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని. రేపు ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. రేపు ఎలక్షన్ పెడితే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఇద్దరు మనమందరం గెలుస్తాం మనం. కానీ ఎలక్షన్ ఇప్పుడే లేదు మనకు. 2.5 years ఉంది మనకు. 2.5 years ఇదే ఉత్సాహాన్ని, ఇదే ఇన్స్పిరేషన్ మనం గట్టిగా ఉండి పార్టీ కోసం ఆర్మిషన్ కష్టపడితే తప్పకుండా మనం సాధిస్తాం, విజయం సాధిస్తాం. కాబట్టి మీ అందరికీ మనం చేస్తున్న ఇదే ఇన్స్పిరేషన్తో కష్టపడి గెలవాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి తెలియస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. పెద్ద లిస్ట్ ఉంటుంది, మా బాజిరెడ్డి అన్నది ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, మా షిండే సాబ్ది ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ నియోజకవర్గం అంతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి విషయం మరి వాస్తవం. మరి ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో అందరికంటే ముందు, ప్రభుత్వం కంటే ముందు స్పందించింది నేను. ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని వెనుకనే 3,000 మందికి ప్రతిరోజు 41 రోజులు 1,20,000 మందికి మేము భోజనం పంపించినటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవ ఫేజ్లో చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఒక 12 ఆటోలు పెట్టి ఖలీల్వాడీలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పేషెంట్లకు కావచ్చు, కోవిడ్ పేషెంట్లకు కావచ్చు, స్విగ్గీ మాదిరిగా మేము ఫుడ్ సప్లై చేసినటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంట్లో సగం మంది మా ఓటర్లు కాదు, చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మానవతా దృక్పథంతో మా నియోజకవర్గంలో, మా పట్టణంలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. లాక్డౌన్ ఉంది, భోజనం దొరకట్లేదు అని చెప్పి మాత్రమే మేము అక్కడ భోజన సదుపాయం కల్పించినాం. మేడే రోజు మా మున్సిపల్ కార్మికులందరినీ హక్కున చేర్చుకొని వారితో సహపంక్తి భోజనం చేసి వారికి బట్టలు పెట్టినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మహిళా దినోత్సవం రోజు 3 రోజులు పండగ వాతావరణంలో ఆర్పీలకు కానీ, ఆశాలకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ పట్టు చీరలు ప్రతి సంవత్సరం పెట్టి వారితో సహపంక్తి భోజనం చేసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి ట్రీట్మెంట్ చేసిరు. దాంట్లో 90% అర్బన్ నియోజకవర్గ ఓటర్లు కాదు. మళ్ళీ కోవిడ్ లాక్డౌన్ తర్వాత వాళ్ళ మెడికల్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళని సన్మానించి వాళ్లకు బట్టలు పెట్టి వారితో మేము భోజనం చేసినటువంటి విషయం. ఎందుకంటే మాకు హృదయం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మేము చేసినాం. మరి ఈరోజు రాష్ట్రంలో అఘోరమైనటువంటి పరిస్థితి, నిజామాబాద్ జిల్లాలో ఘోరమైనటువంటి పరిస్థితి, నిజామాబాద్ పట్టణంలో ఘోరమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ విధంగా తయారవుతూ ఉంటే మరి ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మొన్న మనం ఇంకోటి కుల సంఘాల గురించి చెప్పుకోవాలి. నిజామాబాద్ పట్టణంలో మనం ఇచ్చినటువంటి కుల సంఘాల నిధులు ఇంతవరకు ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ ఇవ్వలేదనేటటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మనం గుళ్ళ గురించి మాట్లాడతారు, దేవుళ్ళ గురించి మాట్లాడతారు, కానీ సాయిబాబా గుడి కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే 50 లక్షల నిధులతో అనే సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పెద్దమ్మ తల్లి గుడి 50 లక్షల రూపాయలతో నిర్మించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మార్కండేయ గుడి 25 లక్షల రూపాయలతో నియమించింది బీఆర్ఎస్ పార్టీ నిధులతోనే అని చెప్పేసి, ప్రభుత్వ నిధులతో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. విఠలేశ్వరి గుడిలో షెటర్లు కాంప్లెక్స్, అయ్యప్ప గుడిలో కాంప్లెక్స్, అదేవిధంగా దర్గాలకు ఎన్నో మేము నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ గుర్తుంచుకోవాలి ప్రజలు, ఇవన్నీ మీరు ప్రచారం చేయాలి. మన నాయకులు గల్లీలో మేము చేసింది ఏంది, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. మరి ఇన్ని చెప్పినా వాళ్ళకి నేను కొత్తగా ఏం చేయమని చెప్పడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో.
మీకంత సీన్ లేదు, మీకంత శక్తి లేదు, మాకు కూడా తెలుసు. మేము పెట్టినటువంటి చెట్లకు మీరు నీళ్లు పోయండి, మేము చేసినటువంటి ప్రాజెక్టులో కలుపు మొక్కలు వీకండి, సాఫ్ చేయండి, ఇది మాత్రమే మేము అడుగుతున్నాం. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిండు. ఏమని మాట్లాడిండంటే బీజేపీ మళ్ళీ ఎంటర్ చేస్తుంది, ఇక ఆంధ్ర రాజకీయాన్ని ఎంటర్ చేస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ని పంపించి రెచ్చగొట్టించిర్రు. ఆయన ఆంధ్రాలో ఏం మాట్లాడిండంటే తెలంగాణ ప్రజల యొక్క దృష్టి పడితే మా కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోయినాయని చెప్పిండు. మరి తెలంగాణలో అట్లా ఉంటారా? మేము బాగుండాలి, మీరు బాగుండాలి అని చెప్తాం, మేము మాత్రమే బాగుండాలని మేము చెప్పాం. హైదరాబాద్లో మాట్లాడిండు, తెలంగాణ మీ అయ్యా జాగిరాని. ఎస్, తెలంగాణ పక్కా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యా జాగిరి, మాదే తెలంగాణ అని చెప్తున్నాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దిగుతాడు. ఇక దిగి ఎక్కడ ఈ 3 పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి ఆంధ్రాలో ఎలగబెట్టినరో అదేవిధంగా తెలంగాణలో కూడా చేయాలనేటటువంటి ఒక కుతంత్రం మన్నుతా ఉన్నారు. కానీ మీకు ఒక్క విషయం తెలియదు, మీరు చేస్తే మా నెత్తి మీద పాలు పోసినట్టే. మా సైనికులందరూ మళ్ళీ ఉద్యమానికి రెడీగా ఉన్నారు, పని లేదని రెడీగా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మా తెలంగాణను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ ప్రభుత్వం, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా, ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పేసి పదే చెప్పి ప్రజలందరినీ మోసం చేసినటువంటి విషయం మనందరికి తెలుసు. ఈ విషయం కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకొని పోండి. రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం ఎలక్షన్ అనే ముందుగా ఈ 6 పథకాలను కూడా గ్రౌండ్ చేస్తాడు, అందరికీ డబ్బులు ఇస్తాడు. మీరు ఇదే ప్రచారం చేయండి, సంవత్సరం ముందుగా మీకు డబ్బులు వస్తాయని. మనకు రావాల్సింది 6 గ్యారంటీలు కాదు, 420 గ్యారంటీలు రావాలి, అప్పుడే నీకు ఓటేస్తామని చెప్పేసి ప్రజల్లోకి తీసుకొని పోవాలి. కాబట్టి అందరూ ఉత్సాహంగా మీరు పనిచేయండి. మీతో పాటు నేను వేదిక మీద ఉన్నటువంటి మనందరూ జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ అండగా ఉంటారు. కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. సగం అయిపోయింది. చూస్తుంటే ఇంకో సంవత్సరంన్నరలో ఎలక్షన్ పీరియడ్ దగ్గరకు వస్తుంది. తప్పకుండా ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలవబోయేది కేసీఆర్ గారే, అది ఇప్పటికే ప్రజల్లో నిర్ణయం జరిగిపోయింది. ఇక అర్బన్లో మనం ఏ విధంగా గెలవాలనేది మనం పథకం రచించుకోవాలి. ఎన్ని అడ్డంకులున్నా మనము పైకి రావాలి. నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2023లో జరిగినటువంటి ఎలక్షన్లో మనం ఓడిపోయే పరిస్థితి ఉండేనా? ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి మనం ఓటమి చవిచూసినాం. ఇబ్బంది లేదు, ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఈరోజు ఒక పెద్ద గీతం, చిన్న గీతం ముందు పెద్ద గీత గీస్తేనే వారి విలువ తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. అభివృద్ధి చేసేది ఎవరో మరి మా తమ్ముడు సుధీర్ సింగ్ ఠాగూర్ ఇప్పుడే మైక్లో చెప్పిండు, మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ బీగల్ గారు మాట్లాడాలని. ఇది మాకు మేము పెట్టుకున్నటువంటి పేరు కాదు. మా మైనారిటీ సోదరులు నిజామాబాద్లో మిస్టర్ డెవలప్మెంట్ అని పెట్టింది మా మైనారిటీ సోదరులు. మరి పేపర్లలో కూడా రాసింది వాళ్ళే, మేము కీర్తించుకున్నది కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.